ఫైనలీ ద వెయిట్ ఈస్ ఓవర్. ఇవాళ సాయంత్రమే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వరల్డ్ కప్ T20 మ్యాచ్. అయితే మ్యాచ్ కంటే ముందు ఇద్దరు క్యాప్టెన్స్ ఏం మాట్లాడారు, విల్ డిస్కస్ అబౌట్ దట్ అండ్ ఆల్సో వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అండ్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ ఆడుతున్నాడా లేదా అండ్ ప్రాక్టీస్లో సూర్యకుమార్ యాదవ్ ఉస్మాన్ తారిక్ లాగా బౌలింగ్ యాక్షన్లో వేస్తున్నాడు. అసలు ఎందుకు వేస్తున్నాడు? ఈజ్ దిస్ బౌలర్ రియల్ ఎ బిగ్ థ్రెట్ ఈ మ్యాచ్లో ఇండియాకి? విల్ ఫైండ్ అవుట్. అండ్ ఆల్సో పాకిస్తాన్ స్ట్రెంగ్త్ వీక్నెసెస్, ఇండియా స్ట్రెంగ్త్ వీక్నెసెస్ అండ్ ప్రేమదాస స్టేడియం పెద్ద గ్రౌండ్, పిచ్ ఎలా ఉంది అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు అన్ని మాట్లాడుకుందాం వీడియోలో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ స్టాక్ అవుట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు డూయింగ్ వెల్. మొత్తానికి ద బిగ్ డే హ్యాస్ అరైవ్డ్, ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్. బిఫోర్ వి గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ మ్యాచ్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. అకౌంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. బోత్ ద క్యాప్టెన్స్ మ్యాచ్ కంటే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నారు, లెట్స్ స్టార్ట్ అప్ విత్ దట్. సో బోత్ ద క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా సల్మాన్ ఆగా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారు. సల్మాన్ ఆగా ఏమనంటే ఇంట్రెస్టింగ్లీ, మాకు అభిషేక్ శర్మ మ్యాచ్ ఆడితే బాగుంటుంది, వీ వాంట్ టు ప్లే ద ఫుల్ స్ట్రెంత్ ఆఫ్ ఇండియన్ టీమ్ అన్నాడు. అయితే ఇదే విషయం సూర్యకుమార్ యాదవ్ దగ్గర తీసుకెళ్ళి అడిగితే తనేమన్నాడు తెలుసా? అవునా, పాకిస్తాన్ క్యాప్టెన్కి ఫుల్ స్ట్రెంత్ ఇండియన్ టీం ఆడాలని, అది కూడా అభిషేక్ శర్మ మ్యాచ్ ఆడాలని ఉంటే ఓకే, మరి అభిషేక్ శర్మ మ్యాచ్ ఆడిపిస్తామని చెప్పేసి అన్నాడు. అండ్ ఆల్సో హ్యాండ్ షేక్ గురించి అడిగారు, ఏంటి సంగతి మ్యాచ్ తర్వాత ఏం జరుగుతుందంటే తను అన్నాడు ఒకటే, మంచి పడుకోండి, రేపు మ్యాచ్లో మీరే చూస్తారు కదా ఏమవుతుందని చెప్పేసి అన్నాడు. అండ్ ఆల్సో ప్లేయింగ్ కాంబినేషన్స్ గురించి అడిగారు బోత్ ద క్యాప్టెన్స్ని. ఒకటే చెప్పారు, వాళ్ళు కాంబినేషన్స్ ఏమీ రివీల్ చేయలేదు. వాళ్ళు ఏమన్నారంటే పిచ్ కండిషన్స్ చూసి, వెదర్ కండిషన్స్ చూసి మేము డిసిజన్ తీసుకుంటాము అని క్లియర్గా చెప్పారు బోత్ ద క్యాప్టెన్స్. సో అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ ఆడుతున్నాడా లేదా? యూ ఆల్ నో దట్ తనకి స్టమక్ ఇన్ఫెక్షన్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, అందుకని లాస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ వాజ్ రోడ్ టు రికవరీ అని చెప్పేసి అందరికీ తెలుసు. అయితే నిన్న మ్యాచ్ కంటే ముందు అభిషేక్ శర్మ నెట్స్కి వచ్చాడు, నెట్స్లో ప్రాక్టీస్ చేశాడు, ఆ పెద్ద పెద్ద సిక్స్లు కూడా కొట్టాడు. ఈ వాజ్ వాకింగ్ అరౌండ్ ఆన్ ద గ్రౌండ్, కొంచెం ఫీల్డింగ్ ప్రాక్టీస్ కూడా చేశాడు. లుక్స్ లైక్ ఈజ్ ఫీలింగ్ గుడ్. అండ్ ఇప్పటిదాకా న్యూస్ ఏంటంటే మోస్ట్ లైక్లీ ఈ మ్యాచ్ ఆడుతున్నాడు. సో దిస్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా, ఎందుకంటే అభిషేక్ శర్మ పవర్ ప్లేలో ఎట్లాంటి రోల్ ఆడబోతున్నాడు. ఎస్పెషల్లీ అవతల పక్క 5 స్పిన్నర్స్ ఉన్నారు పాకిస్తాన్ దగ్గర. హీ విల్ టేక్ ఆన్, న్యూ బాల్తో రన్స్ బాగా వస్తాయి. అభిషేక్ శర్మ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈస్ ఫిట్ అండ్ ఫైన్, ఈస్ ఫీలింగ్ గుడ్, నెట్స్లో కూడా మంచి బ్యాటింగ్ చేసేసి ఉన్నాడు. కాబట్టి మోస్ట్ లైక్లీ అన్లెస్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్ మళ్ళీ లాస్ట్ మూమెంట్లో, అదర్వైజ్ ఈస్ గుడ్ టు గో, ఈ మ్యాచ్ ఆడబోతున్నాడు అభిషేక్ శర్మ. దిస్ ఈస్ డెఫినెట్లీ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. సో నిన్న ప్రాక్టీస్ సెషన్లో సూర్యకుమార్ యాదవ్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్లో బౌలింగ్ వేస్తా కనిపించాడు. ఎందుకు? ఇండియన్ బ్యాటర్స్గా ప్రాక్టీస్ ఇస్తున్నాడు, ఎందుకంటే దిస్ ఇస్ కంప్లీట్లీ యూనిక్ యాక్షన్. ఇది ఎవరికి అలవాటు ఉండదు ఇట్లా ఆడతాం. అయితే నిజంగానే ఈ బౌలర్ని అంత సీరియస్ తీసుకోవాలి ఇండియా? ఈజ్ ఏ థ్రెట్? లెట్స్ ఫైండ్ అవుట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తినేసే వేరియేషన్స్ అన్నీ నేను ఆల్రెడీ యూట్యూబ్ షార్ట్లో నిన్న పెట్టా, ఆ లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్లో రీల్లో కూడా పెట్టా. ఇఫ్ యూ వాంట్ లుక్ ఎట్ దట్ యూ కెన్ సీ. అది ఇక్కడ ఇన్ డీటెయిల్ నేను డిస్కస్ చేయట్లేదు. అయితే వాట్ ఐ వాంట్ టు షో ఇస్ హిస్ నెంబర్స్. అయితే కొంచెం నేను ఇన్డెప్త్ అనాలిసిస్ చేసా, తిను వికెట్ టేకింగ్ కేపబిలిటీ ఉందా లేదా అని. అయితే తిను సిపిఎల్ ఆడాడు, 20 వికెట్లు తీసుకున్నాడు తిను 10 మ్యాచ్ల్లో. అయితే హీఈస్ ద సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ సిపిఎల్లో. నాట్ ఓన్లీ దట్, పాకిస్తాన్ పిఎస్ఎల్లో కూడా 20 వికెట్లు తీసుకున్నాడు. 20 కాదు కూడా 5 మ్యాచ్లో 10 వికెట్లు తీసుకున్నాడు తిను. అదే అయిపోయింది. డొమెస్టిక్ క్రికెట్ 40 odd మ్యాచెస్ ఆడితే 70 వికెట్స్ ఉన్నాయి. అంటే వాట్ డస్ దిస్ సే? దట్ హీస్ అ జెన్యున్ వికెట్ టేకర్. అండ్ తిను డొమెస్టిక్ క్రికెట్లో T20 ఫార్మాట్లో డెబ్యూ చేసి కూడా జస్ట్ 2 years అయింది. సో ఈ లైమ్ లైట్కి జస్ట్ 2 yearsలోనే వచ్చాడు, కానీ హీస్ టేకెన్ మ్యాసివ్ వికెట్స్. అండ్ లాస్ట్ 10 మ్యాచ్ల్లో తిన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు చూడండి, అన్ని మ్యాచ్లు ఆల్మోస్ట్ వికెట్ తీసుకున్నాడు, అన్ని మ్యాచ్లు తీసుకున్నాడు, 2, 3, 4, 2 అట్లా. అంటే బౌలింగ్ వేస్తున్నాడు, రన్స్ కూడా ఎక్కువ వేయట్లే, ప్లస్ వికెట్స్ కూడా తీస్తున్నాడు. నేను ఎలాంటి టైంలో బౌలింగ్ వేస్తాడు తెలుసా పాకిస్తాన్ టీంకి? T20 మ్యాచ్లు 4 ఆడాడు. అయితే దీన్ని క్యాప్టెన్ ఎట్లా యూజ్ చేస్తారంటే 8th ఓవర్, 10th ఓవర్, 12th ఓవర్ అండ్ మిగతాది 16th ఓవర్. అంటే ఈ 8 to 16 ఓవర్స్ మధ్యలో తిని కోటా ఇస్తాడు. అంటే బ్యాటర్స్ కొడుతున్న టైంలో మిడిల్ ఓవర్స్ కంటే కొంచెం ఆ టైంలో బౌలింగ్ వేస్తాడు అనమాట. సో ఈజ్ ఎ స్మార్ట్ బౌలర్. మరీ బాల్ టర్న్ చేయడు, కానీ ఎలాంటి లెన్స్ వేయాలో తెలుసు, వికెట్స్ ఎలా తీయాలో తెలుసు. ఇది పెద్ద గ్రౌండ్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం తినకి కాటే. 62% తినక వికెట్స్ క్యాచ్ అవుట్లో వస్తాయి. కంపారేటివ్లీ అబ్రార్ స్పిన్నర్ ఉన్నాడు, తను ఓన్లీ 42%. ఎల్బిడబ్ల్యూ, బోల్డ్, గుగ్లీ వేస్తాడు. తిని అట్లా కాదు, బ్యాట్స్మెన్ని పెద్ద షాట్ కొడతానికి టెంప్ట్ చేస్తాడు. అండ్ ఇదేమో పెద్ద గ్రౌండ్, ప్రేమదాస స్టేడియం. సో ఇక్కడ ఏంటంటే కొడతానికి వెళ్తే బౌండరీ లైన్ మీద అవుట్ అవుతారు. సో ఇది గేమ్ ప్లాన్ ఉంటుంది ఉస్మాన్ తారిక్ది. 62% క్యాచ్ అవుట్ అవుతారు, అది సంగతి ఉస్మాన్ది. ఇలాంటి థ్రెట్ హిల్పో. సో దీనికి తగ్గట్టు ఇండియన్ బ్యాటర్స్ ప్లాన్ చేయాలన్నమాట. సో బిఫోర్ ఐ స్టార్ట్ ద మ్యాచ్ ప్రివ్యూ, అసలు ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్స్లో ఎలా ఉందా ఈ నెంబర్స్?
8 మ్యాచ్లు ఆడారు అగైన్స్ ఈచ్ అదర్. ఇండియా 7 మ్యాచ్లు గెలిస్తే పాకిస్తాన్ ఒకటే మ్యాచ్ గెలిచింది. సో క్లియర్లీ ఇక్కడ ఇండియా డామినేషన్. అయితే నౌ స్లైట్లీ డిఫరెంట్ థింగ్స్ హావ్ చేంజ్డ్. రీసెంట్ ఫామ్ చూస్తే బోత్ ద టీమ్స్ T20Iలో ఇండియా 8 మ్యాచ్లు గెలిచారు లాస్ట్ 10 మ్యాచెస్లో. అండ్ పాకిస్తాన్ కూడా 8 మ్యాచ్లు గెలిచారు లాస్ట్ 10 మ్యాచెస్ ఆడిన. సో రీసెంట్ ఫామ్ చూసుకుంటే సేమ్. మేము ప్రేమదాసా స్టేడియంలో కూడా బోత్ ద టీమ్స్ ఇండియా 17 మ్యాచ్లు ఆడితే 70% మ్యాచ్లు గెలిచారు. పాకిస్తాన్ 7 మ్యాచ్లు ఆడితే దాంట్లో 70% మ్యాచెస్ గెలిచారు. దాదాపు ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్లో ఉన్నారు ఇక్కడ. అయితే నౌ కమింగ్ టు వెన్యూ ప్రేమదాసా స్టేడియం. ఇక్కడ మీకు యావరేజ్ స్కోర్ 171 ఆల్రెడీ. అంటే జస్ట్ ఈ వరల్డ్ కప్ది చెప్తున్నా, 3 మ్యాచ్లు అయినాయి ఇక్కడ, కొన్ని ఆఫ్టర్నూన్ కొన్ని నైట్ మ్యాచెస్. సో ఇవన్నీ చూస్తే ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చి 171. ఇదే వెన్యూలో ఆస్ట్రేలియా జింబాబ్వేతో ఓడిపోయారనమాట. అండ్ ఇక్కడ స్లైట్లీ స్లో ఉంటుంది, చాలా పెద్ద గ్రౌండ్ ఇది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రౌండ్స్ ఇన్ శ్రీలంక. స్ట్రైట్ ఆల్మోస్ట్ 90 మీటర్స్, ఇక్కడ 83 మీటర్స్, కౌ కార్నర్లో సైడ్లో ఆల్మోస్ట్ 70 మీటర్స్. అంటే ఈజీ కాదు, సిక్స్లు కొడతాము. అందుకనే స్పిన్నర్స్ ప్లేలో వస్తారు ఇక్కడ. అండ్ అంటే మరీ అంత బ్యాడ్ పిచ్ కాదు, మరీ అంత గుడ్ పిచ్ కూడా కాదు. బట్ ఇట్స్ అబౌట్ 170, 180, 185 దాకా కూడా వెళ్ళొచ్చు స్కోర్. అండ్ వెదర్ కండిషన్స్ కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు క్లౌడీ, రెయిన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అని. కానీ ఆ రెయిన్ ఎప్పుడు ఆ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందే ఫోర్కాస్ట్ అయిపోతుందని ఇప్పుడు దాకా న్యూస్ వస్తుంది యాజ్ ఆఫ్ నౌ. దట్ ఈస్ గుడ్ న్యూస్. సో మొత్తం 40 ఓవర్స్ మ్యాచ్ అయితే మనం చూస్తాం అనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు ప్లేయింగ్ 11s ఆఫ్ బోత్ ద టీమ్స్ వేస్తున్నా చూడండి. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ పాకిస్తాన్ టీమ్. సైమ్ అయూబ్, ఫర్హాన్ వీళ్ళిద్దరు ఓపెనర్స్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. వీళ్ళే స్ట్రెంత్. అంటే రీసెంట్ ఫామ్ చూస్తే వీళ్ళు మంచి రన్స్ కొట్టేస్తున్నారు. అందులో సల్మాన్ ఆగా కూడా రన్స్ కొట్టాడు. అండ్ బాబర్ ఆజం అంత రన్స్ ఫామ్లో లేడు. ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫైమ్ అష్రఫ్, షాయిన్ అఫ్రిది, ఉస్మాన్ తారిక్ అండ్ అబ్రార్ అహ్మద్. దీంట్లో మీరు 5 స్పిన్నర్స్ని చూస్తున్నారు. అండ్ దిస్ విల్ బీ మోస్ట్ లైక్ లాస్ట్ మ్యాచ్ కూడా ఇదే ప్లేయింగ్ లెవెల్ ఆడారు, ఇదే ఉంటుంది కూడా ఈ మ్యాచ్ కూడా కండిషన్స్ గ్రౌండ్ చూసుకుంటే. ఓకే, నౌ కమింగ్ టు ఇండియా ప్లేయింగ్ 11. అభిషేక్ శర్మ ప్లేయింగ్ 11లో వచ్చేస్తాడు అనిపిస్తుంది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం డువే, రింకు సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 10 కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి. సో కుల్దీప్ యాదవ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్షదీప్ మోస్ట్ లైక్లీ. ఒకవేళ వర్షం పడి ఒకవేళ కొంచెం అట్లా ఇట్లా పిచ్ కొంచెం మాయిశ్చర్ ఉంటే అప్పుడు ఈ కుల్దీప్ రాకుండా మళ్ళీ హర్షదీపే ప్లేయింగ్ 11లో ఆడతాడు. కానీ మొత్తం 40 ఓవర్స్ మ్యాచ్ అవుతుంది, వెదర్ కండిషన్స్ బాగున్నాయి, ఎట్లయితే అనుకున్నాం పిచ్ అట్లనే స్లో ఉంటే మాత్రం ఎక్స్ట్రా స్పిన్నర్ని ఇక్కడ ఆడిపియాల్సిందే. ఎందుకంటే పెద్ద గ్రౌండ్, స్పిన్నర్స్ ప్లేలో వస్తారు, ప్లస్ ఫాస్ట్ బౌలర్స్కి అంత హెల్ప్ఫుల్ గ్రౌండ్ కాదనమాట. ఎందుకంటే శివం డుబే ఆల్రెడీ వేస్తే హార్దిక్ పాండ్యా ఉన్నారు, 3 మీడియం పేసర్ సరిపోతారు, వీళ్ళని యూజ్ చేస్తారనమాట అలాంగ్ విత్ బూమ్రా. సో దిస్ విల్ బి ద గేమ్ ప్లాన్స్ ఆఫ్ బోత్ ద టీమ్స్. ఇప్పుడు మనం స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ మాట్లాడుకుందాం బోత్ ద టీమ్స్. సో ఫస్ట్ మనం పాకిస్తాన్ స్ట్రెంగ్స్ గురించి మాట్లాడదాం. వీళ్ళకి 5 స్పిన్నర్స్ ఉన్నారు, దీంట్లో 3 ఇంపార్టెంట్ స్పిన్నర్స్ ఉన్నారు. వీళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళు ఎవరు? ఫస్ట్ అబ్రార్ T20 ర్యాంకింగ్స్లో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. గూగ్లీలు, స్టంప్ మీద మిస్టరీ బాల్స్ చాలా మంచిగా వేస్తూ ఉంటాడు. ఈజ్ ఎ జెన్యున్ వికెట్ టేకర్. అండ్ నెంబర్ 2 ఉస్మాన్ తారిక్, దీని గురించి ఆల్రెడీ మాట్లాడడం డిస్కస్ చేసాం, దీనికి కూడా వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. అండ్ నెంబర్ 3 సైమ్ అయూబ్, పవర్ ప్లేలో వేస్తాడు, నకల్ బాల్ వేస్తాడు, హీఈస్ ఆల్సో హెల్ప్ఫుల్. సో వీళ్ళు 3 స్పిన్నర్స్లో డెఫినెట్లీ స్ట్రెంత్ వికెట్ టేకింగ్ ఆప్షన్స్ వీళ్ళకి. ఇది కాకుండా వీళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే వీళ్ళ టాప్ ఆర్డర్ ఓపెనర్స్ ఇద్దరు మంచి ప్లేయర్స్, సైమ్ అయూబ్ ఇంకా ఫర్హాన్. సైమ్ అయూబ్ T20 ఆల్రౌండర్స్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నప్పుడు వరల్డ్ క్రికెట్లో. అయితే బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ ఏంటంటే ఫాస్ట్ ఆడతాడు, తిని అగ్రెసివ్ ఇంటెంట్. అండ్ మనకు అభిషేక్ శర్మ ఎట్లా ఫాస్ట్ ఆడతా ఇంటెంట్ చూపిస్తాడు అంటే ఆ లెవెల్ కాదు, కానీ ఈ ప్లేస్ ఫాస్ట్ అనమాట. స్ట్రైక్ రేట్ బాగుంటుంది, రీసెంట్ ఫామ్ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ దాని తర్వాత వీళ్ళ కెప్టెన్ సల్మాన్ ఆగా కూడా మంచి రీసెంట్ ఫామ్ చాలా బాగుంది, స్ట్రైక్ రేట్ కూడా బాగుంది. దెన్ కమ్స్ షాదాబ్ ఖాన్, తిన్న స్ట్రైక్ రేట్ బాగుంది. సో వీళ్ళు 4 బ్యాటింగ్లో వీళ్ళకి స్ట్రెంత్ అనమాట. అండ్ బౌలింగ్లో ఆ 3 స్పిన్నర్స్. అయితే ఇప్పుడు పాకిస్తాన్ వీక్నెసెస్ విషయానికి వస్తే నెంబర్ 1 మిడిల్ ఓవర్స్లో వీళ్ళ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంది. 120, 130 కంటే స్ట్రైక్ రేట్తో ఆడట్లేదు, ఎస్పెషల్లీ బాబర్ ఆజం. ఇది మ్యాచ్లో ఫరక్ పడచ్చు. అండ్ నెంబర్ 2 బిగ్గెస్ట్ వీక్నెస్ డెత్ బౌలింగ్. డెత్ బౌలింగ్ వీళ్ళు చాలా రన్స్ ఇచ్చేసారు. వీళ్ళ ఫాస్ట్ బౌలర్స్ షాయిన్ అఫ్రీది దగ్గర నుంచి వాళ్ళు రన్స్ ఆపలేకపోతున్నారు. సో ఈవెన్ ఫైమ్ అష్రఫ్ కూడా ఈజ్ నాట్ ఏబుల్ టు కంటైన్ ద రన్స్. ఇక్కడ వీళ్ళకి బిగ్గెస్ట్ లాస్ అవ్వచ్చు ఈ మ్యాచ్లో కూడా, డెత్లో ఎక్కువ రన్స్ వెళ్ళిపోవచ్చు. సో దీస్ ఆర్ ద స్ట్రెంత్ అండ్ వీక్నెస్ ఆఫ్ పాకిస్తాన్. అండ్ నౌ కమింగ్ టు ఇండియా స్ట్రెంత్ అండ్ వీక్నెస్. ఫస్ట్ స్ట్రెంత్స్ గురించి మాట్లాడదాం. బిగ్గెస్ట్ స్ట్రెంత్ మీ అందరికి తెలుసు, ఆల్మోస్ట్ అందరు బ్యాటర్స్ మంచి ఫామ్లో ఉన్నారు, చాలా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తారు, అగ్రెసివ్ ఇంటెంట్. అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 year నుంచి 200+ రన్స్ ఇండియాకే ఎక్కువ ఉన్నాయి. సో అలవాటు చేసుకున్నారు, మంచిగా ఫాస్ట్గా రన్స్ కొడతాం టాప్ టు బాటమ్ అందరూ. ఇది బిగ్గెస్ట్ స్ట్రెంత్. అండ్ నెంబర్ 2 బౌలింగ్ విషయానికి వచ్చేస్తే వరుణ్ చక్రవర్తి T20 నెంబర్ 1 బౌలర్ ICC ర్యాంకింగ్స్లో. అండ్ బూమ్రా, వీళ్ళిద్దరు ఇండియన్ బౌలింగ్ లైనప్లో బ్యాక్ బోన్. అంటే ఎప్పుడు వికెట్స్ కావాలన్నా సూర్యకుమార్ ఇద్దరిని యూజ్ చేస్తాడు, వీళ్ళు వికెట్స్ కూడా తీసిస్తున్నారు. సో బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఇండియాకి.
నౌ ఇంకో విషయం ఏంటంటే ఇండియా గెలుస్తాం అలవాటు చేసుకున్నారు. జస్ట్ లైక్ స్కోరింగ్ 200s ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. సో దే మేడ్ విన్నింగ్ ఏ హ్యాబిట్. లాస్ట్ ఈ వరల్డ్ కప్‌లో కూడా ఒక మ్యాచ్‌లో యూఎస్ఏతో త్వరగా వికెట్స్ పడిపోయినప్పుడు ఎట్లా ఇండియా ఎట్లా కంబ్యాక్ చేసి గెలిచారో దట్ షోస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద టీమ్. సో దే మేడ్ విన్నింగ్ ఏ హ్యాబిట్. ఈ 3 మాత్రం బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇండియాకి. అండ్ నౌ కమింగ్ టు వీక్‌నెసెస్ ఒక్కటే కనిపిస్తుంది. అదేంటంటే ఈ స్లో వికెట్స్ పెద్ద గ్రౌండ్‌లో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఛాలెంజ్ అగైన్స్ 5 స్పిన్నర్స్ ఆఫ్ పాకిస్తాన్. దాంట్లో 3 క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. వాళ్ళని ఎలా ఇంటెంట్‌తో ఎలా ఈ స్లో పిచ్‌లో ఎలా ఎదుర్కుంటారో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఛాలెంజ్. ఐ డోంట్ సే వీక్‌నెస్, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఛాలెంజ్. మరి లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఏం జరుగుతుందో. ఇప్పుడు మన ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? లెట్స్ ప్రెడిక్ట్. అయితే బోత్ ద టీమ్స్ చూస్తే బౌలింగ్ నాకు అనిపిస్తుంది ఈక్వల్ ఉన్నారు. ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్. స్పిన్నర్స్ ఇక్కడ కూడా స్పిన్నర్స్ ఉన్నారు. ఫాస్ట్ బౌలర్స్ అందరూ ఈక్వల్లీ కంటెస్టెడ్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాటింగ్ చూస్తే ఇండియా ఈ సుపీరియర్ అనిపిస్తుంది. ఎందుకంటే దే హ్యావ్ మోర్ కంట్రోల్. కావాలంటే ఫాస్ట్ ఆడొచ్చు పిచ్ కండిషన్స్ ప్రకారం, కావాలంటే స్లో ఉన్నప్పుడు సింగిల్స్ తీసే ప్లేయర్స్ కూడా ఉన్నారు. యు గాట్ రింకు సింగ్, అక్షర్ పటేల్, వాళ్ళు కూడా మెన్యూవర్ చేస్తారు. అండ్ తిలక్ వర్మ ఇలాంటి టైంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడుతాడు నెంబర్ 3. అండ్ అభిషేక్ శర్మ తగులుకున్నాడు ఆ స్టార్టింగ్లో, వార్ వన్ సైడ్ అయిపోయింది పవర్ ప్లేలోనే. సో ఇలాంటి కేపబుల్ ఉన్న బ్యాటర్స్ ఉన్నారు. కానీ పాకిస్తాన్ వైపు బ్యాటింగ్ ఉంది వాళ్ళకు కూడా 8 దాకా, కానీ ఇలాంటి ఫైర్ పవర్ లేదు. సో ఇక్కడ ఫరక్ పడుతుంది. ఈవెన్ దో పిచ్ స్లో ఉన్నా యూ నీడ్ సమ్ ఫైర్ పవర్. అది పాకిస్తాన్ దగ్గర మిస్సింగ్ అనిపిస్తుంది నాకు. ఇండియా బౌలింగ్ అటాక్, పాకిస్తాన్ బౌలింగ్ అటాక్ మాత్రం ఆల్రెడీ సిమిలర్ ఉంది. అందుకని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇండియా టు డామినేట్ దిస్ మ్యాచ్ అండ్ ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తుంది అనిపిస్తుంది నాకు పర్సనలీ. అండ్ హార్దిక్ పాండ్యా ఎందుకో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ అనిపిస్తుంది ఇండియా సైడ్ నుంచి. అండ్ చూద్దాం మరి ఏం జరుగుతుందో. దిస్ ఇస్ మై ప్రెడిక్షన్. మరి మీరు చెప్పండి, హూ ఇస్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్ అండ్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎవరు? Comment below. I will have a look at it. That's it guys. I hope you enjoyed this video. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. చలో బాయ్, టేక్ కేర్.